దానయ్య వాళ్ళ మదర్ మాట్లాడిన తీరు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఇద్దరు చిన్న పిల్లలు, సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల బాబు, ఇద్దరు చిన్న పిల్లలు. కనీసం ఆస్తంటూ రూపాయి ఆస్తంటూ లేదు, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం. సో ఇదంతా పరిస్థితి చూసిన తర్వాత ఏదో ఒకటి ఇవ్వాలనిపించి చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు తలా కొంత పంపించారు. సో అలా వాళ్ళు పంపించిన అమౌంట్ కూడా దాదాపుగా ఒక 5,30,030 అయింది. నేను దానికి ఒక 20,000 యాడ్ చేసుకొని 5,50,000 ఇప్పుడు వారి కుటుంబానికి ఇవ్వడానికి వచ్చాను. సో మనం ఏదో చేయాలి ఈ కుటుంబానికి అని నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అది ఛానల్లో మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 8 లక్షల మంది సబ్స్క్రైబర్. ఈ కుటుంబానికి పిల్లలని కనెక్ట్ చేసి యాక్సిడెంట్లు అనేవి అందరికీ అవుతుంటాయి. రోడ్ యాక్సిడెంట్ మొన్న సెంట్రల్ మినిస్టరే చెప్తారు, దేశంలో రోడ్డు యాక్సిడెంట్లో ఉన్న ప్రతి గంటకి 21 మంది చనిపోతున్నారు అని. కాకపోతే మన కుటుంబ పరిస్థితి మాత్రం యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితులన్నీ రావడం అదంతా తర్వాత విషయం తర్వాత. సో ఇద్దరు చెడుపురులు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి చూసి చాలామంది ఆదుకోవాలని తలా చేయి వేశారు. మీకు ఎవరైనా ఏమైనా ఇస్తున్నారా, సాయం చేస్తున్నారా? ఇప్పుడు వరకు ఎంతవరకు సాయం? మరి గవర్నమెంట్ నుంచి కొంతమంది తెచ్చిచ్చారు. మేసన మరి డబ్బు కూడా మంచి ట్యాక్సీ. అందరికీ నమస్కారం అండి. మన దేశంలో రోడ్డు ప్రమాదాలు జరగడం అనేది సర్వసాధారణమే. 4 రోజుల కిందట మన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా చెప్పారు, 2025లో 5,13,000 ప్రమాదాలు జరిగాయి. సో ప్రతి గంటకి 21 మంది చనిపోతున్నారని చెప్పారు. సరే, మనం కూడా కళ్ళారా ఎన్నో చూస్తున్నాం. కాకపోతే ఈ పలాస ఇక్కడ ఈ దానయ్య ప్రమాదం మాత్రం మరో రకంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా రాజకీయంగా గొడవకు దారితీసింది. సరే, పార్టీల మధ్య ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది, ఇదంతా పక్కన పెట్టేద్దాం. నాకు ఇక్కడ పార్టీలు ఇవన్నీ కాదు. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పిల్లల ఫోటోలు చూసిన తర్వాత అండ్ ఆమె దానయ్య వాళ్ళ మదర్ మాట్లాడిన తీరు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఇద్దరు చిన్న పిల్లలు, సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల బాబు, ఇద్దరు చిన్న పిల్లలు. కనీసం ఆస్తంటూ రూపాయి ఆస్తంటూ లేదు, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం. సో ఇదంతా పరిస్థితి చూసిన తర్వాత ఏదో ఒకటి ఇవ్వాలనిపించి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు ఆలోచన ఇచ్చారు. మా గుండు సూది యూట్యూబ్ ఛానల్ అండ్ AP 175 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్సే ఆలోచన ఇచ్చారు, ఇలా మనం ఫండ్ రైజ్ చేసి ఇద్దామండి అని. సరే, నేను కూడా 3 రోజుల కిందట చెప్పాను, ఇలా దానయ్య కుటుంబానికి మన తరపున ఎంతో కొంత ఇద్దాం అనుకుంటున్నాను, మీరు అందరూ ఇవ్వండి అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు తలా కొంత పంపించారు. సో అలా వాళ్ళు పంపించిన అమౌంట్ కూడా దాదాపుగా ఒక 5,30,030 అయింది. నేను దానికి ఒక 20,000 యాడ్ చేసుకొని 5,50,000 ఇప్పుడు వారి కుటుంబానికి ఇవ్వడానికి వచ్చాను. ఒక 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చాను. ఇంకో 5 లక్షలు ఇక్కడ పలాసలోనే SBI బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాను. వాళ్ళ పేరు మీద సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ ఉందంట. ఆ సేవింగ్స్ అకౌంట్ బ్యాంకులోనే ఈ అమౌంట్ డిపాజిట్ చేసి దాన్ని ఫిక్స్డ్లోకి వేసి వాళ్ళకి అవసరాన్ని బట్టి ఒక 15 సంవత్సరాల తర్వాత పిల్లల ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా చేయాలనేది నా ప్లాన్ అనమాట. థ్యాంక్ యూ. సో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనం రాజకీయ కోణం చూడొద్దు, మానవీయ కోణంలోనే చూద్దాం. దురదృష్టవశాత్తు ఇక్కడ ఘటన జరగడం మాత్రం బాధాకరం. థ్యాంక్ యూ.